హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి 'రివెంజ్' ఎపిసోడ్ 2 కంటిన్యూషన్ అండి. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హరి, సరే వెళ్తున్నా అంటూ మీనా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు నువ్వు. చాలా పెద్ద సమస్య అవుతుంది. మనిద్దరం చిన్ననాటి నుండి మంచి స్నేహితులం కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ప్రమాదం అని తెలిసినా కూడా నీకు సహాయం చేశాను. జాగ్రత్త అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హరి. మీనా ఆ ముగ్గురిని అక్కడే విడిపించుకోవడానికి వీలు లేకుండా కట్టేస్తుంది. సిద్ధార్థ్ తన కట్లను విదిలించుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మీనా పట్టించుకోకుండా కట్టేసి కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి కుమార్ మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీనా ఇంటిలోనికి రాగానే ఎక్కడికెళ్ళావు మీనా అంటాడు. చిన్న పని మీద వెళ్ళాను అంటుంది మీనా. ఏమి పని? అంజుకి ఆరోగ్యం బాగోలేదు. తనని ఒంటరిగా వదిలేసి నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు. అసలు ఏం పని చేస్తున్నావు నువ్వు? నీ బట్టల షాప్ కూడా ఓపెన్ చెయ్యట్లేదు కదా అని అడుగుతాడు కుమార్. మీనా, ఏమీ లేదండి, షాప్లో సరుకు లేదు, దాని గురించి తిరుగుతున్నాను. సరుకు తీసుకురావడానికి డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను అంటుంది మీనా. అంజుకి వచ్చే నెలలో పరీక్షలు కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాక ఎంసెట్ కోచింగ్ కూడా నేర్పించాలి. చాలా ఖర్చులు ఉన్నాయి. అందుకే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు అంజుని జాగ్రత్తగా చూసుకో చాలు అంటాడు కుమార్. ఇంతలో అంజు వస్తుంది. ఏమైంది అమ్మా, ఎప్పుడొచ్చావు అంటుంది. ఇప్పుడే వచ్చాను అంజు అంటుంది మీనా. ఇంతలో కుమార్, అంజు, జ్వరం తగ్గిందా అమ్మా? ఇంకా వెళ్తావా కాలేజ్కి? దగ్గరలో పరీక్షలు కూడా ఉన్నాయిగా అంటాడు. అంజు ఏమీ మాట్లాడకుండా భయంతో వణికిపోతూ ఉంటుంది. వెంటనే మీనా అంజుని గట్టిగా పట్టుకొని తన గదిలోనికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి, అంజు భయపడకు, ఏమీ కాదు, నేను ఇక్కడే ఉన్నాను అంటుంది మీనా. అంజు ఏడుస్తూ, నాకు కాలేజ్ అంటే భయం వేస్తుంది అమ్మా అంటుంది అంజు. మీనా, ఎందుకు అమ్మా ఇలాంటి వాటికి భయపడకూడదు? నేను నీతోనే ఉంటా. నువ్వు మళ్ళీ మామూలు అంజులా అవ్వాలి. ఈ ఇంటిలో నవ్వుతూ తిరగాలి. కొంచెం ధైర్యం తెచ్చుకో అంజు. ఈ సమయంలో నువ్వు నిలబడలేకపోతే జీవితంలో కూడా ఓడిపోతావు అంజు. జరిగినది ఒక పీడకల అనుకొని మర్చిపో. ఆ సంఘటనని అసలు గుర్తుకు తెచ్చుకోకు అంటూ మీనా అంజుకి ధైర్యం చెప్తుంది. సరేనా, మీ నాన్న హాల్లోనే ఉన్నారు. నేను ఇక్కడే ఉంటే ఏమైందో అని అనుమానం వస్తుంది. నేను వెళ్ళి నాన్నకు అన్నం పెట్టి వస్తాను. నువ్వు భయపడకుండా పడుకో అంటూ బయటికి వెళ్తుంది మీనా. అసలు ఏమి జరిగిందో అర్థం కాక కుమార్ హాల్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మీనా ఏమీ జరగనట్లుగా, ఏంటండి ఇక్కడే ఉన్నారా? డిన్నర్ చేద్దాము రండి అంటుంది. వెంటనే కుమార్, అంజు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నువ్వేమో జ్వరం అంటున్నావు, తను ఏదో కోల్పోయిన దానిలా ఉంటుంది. పైగా అన్నిటికీ భయపడుతుంది. నాతో కూడా ఇదివరకలాగా సరిగ్గా మాట్లాడట్లేదు. ఏమైంది తనకి? రేపు మంచి హాస్పిటల్లో చూపిద్దాం అంటాడు కుమార్. మీనా, హాస్పిటల్ ఎందుకండి, నేను తీసుకెళ్ళాను కదా. వైరల్ ఫీవర్ అన్నారు అంతే. అంజు బాగానే ఉంది, నీరసం అంతే. నేను చూసుకుంటాను కదా, మీరు తినండి ముందు అంటుంది మీనా. మరి అంజు అంటాడు. తనకి నేను తినిపిస్తానుగా, మీరు తినండి అంటూ కుమార్కి
అన్నం వడ్డించి అంజు దగ్గరికి వెళ్తుంది. అంజుకి కూడా అన్నం పెట్టి తన వడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతుంది మీనా. ఉదయం కాగానే కుమార్ ఆఫీస్కు వెళ్ళాక మీనా లైబ్రరీకి వెళ్ళి కొన్ని పుస్తకాలు తీసుకువచ్చి అంజుకి ఇస్తుంది. అంజు, జాగ్రత్తగా ఈ పుస్తకాలు చదువు. ఈ పుస్తకాల వల్ల నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యము, ఆత్మవిశ్వాసము ఈ పుస్తకాల వల్ల నీకు లభిస్తాయి అంటుంది మీనా. అంజు సరే అమ్మా అంటుంది. నేను కొంచెం బయటకు వెళ్ళి వస్తాను అంజు. నువ్వు జాగ్రత్తగా లాక్ వేసుకుని లోపలే ఉండు. నేను కొంచెం సేపటికి వచ్చేస్తాను. జాగ్రత్త అంటూ మీనా బయలుదేరుతుంది. మీనా బంధించి ఉంచిన ఆ ముగ్గురి దగ్గరకు వెడుతుంది. మీనా వెళ్ళేసరికి ఆ ముగ్గురు నీరసంతో పడిపోయి ఉంటారు. వెళ్ళి వాళ్లను లేపుతుంది. ఆ ముగ్గురికి మీనా అసలు ఎందుకు తమని అక్కడ బంధించి ఉంచిందో తెలియక మీనాను అడగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీనా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ దగ్గరే కూర్చుని ఉంటుంది. ఆ ముగ్గురు తాళ్లను విడిపించుకోవడానికి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతలో మీనా, మీరు ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుండి తప్పించుకోలేరు. నేను ఇక్కడ మిమ్మల్ని ఎందుకు బంధించి ఉంచానో మీకు అర్థం కావట్లేదు కదా అంటుంది మీనా. దిలీప్ ఆకలేస్తుంది అని సైగ చేస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని ఇక్కడ తిండి పెట్టి పెంచడానికి తీసుకురాలేదు. మిమ్మల్ని చంపడానికి తీసుకువచ్చాను అంటుంది మీనా కోపంగా. దానితో ఆ ముగ్గురు భయపడిపోతూ ఉంటారు. మీ ముగ్గురు చనిపోయే ముందు ఎందుకు చనిపోతున్నారో మీకు తెలియాలి కదా. చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటుంది మీనా. అనగనగా ఒక ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళుతుంటే ఒక ముగ్గురు తాగుబోతు ఎదవలు ఆ అమ్మాయిను తీసుకెళ్ళి పాడు చేశారట. దాన్ని వీడియో కూడా తీశారట అంటుంది మీనా. సిద్ధార్థ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీనా, ఆ ముగ్గురిని తీసుకువెళ్ళిన అమ్మాయికి ఒక అమ్మ ఉందట. తన బిడ్డకు జరిగిన అన్యాయానికి ఆ అమ్మకు కోపం వచ్చి ఆ ముగ్గురు ఎదవల్ని ఘోరంగా చంపేసింది అంట అంటుంది మీనా. మీనా చెప్పిన మాటలు విని ఆ ముగ్గురు వణికిపోతూ ఉంటారు. ఇప్పుడు మీ ముగ్గురికి అర్థమయ్యే ఉంటుందనుకుంటా మీరు ఎందుకు చచ్చిపోతున్నారో అంటుంది మీనా. ఇంతలో శ్యామ్, దిలీప్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఏమి చెప్పాలని ప్రయత్నించినా నేను వినను. మీరు నా చేతిలో చచ్చిపోవాలి అంతే అంటుంది మీనా. అయినా వినకుండా దిలీప్ ఏదో చెప్పాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మీనా కర్ర తీసుకొని ఆవేశంగా దిలీప్ దగ్గరకు వెళుతుంది. దిలీప్ ఒక్కసారిగా నేను చెప్పేది వినండి అంటూ సైగ చేస్తూ ఉంటాడు. మీనా సరే అని దిలీప్ నోటికి ఉన్న ప్లాస్టర్ని తీస్తుంది. దిలీప్ భయపడుతూ, మేము తాగేసి ఆ మత్తులో ఒక అమ్మాయిను తీసుకువెళ్ళిన మాట నిజమే, కానీ తనని మేము ఏమీ చేయలేదు. తనని పాడు చేసింది సిద్ధార్థ్ మాత్రమే. మేము ఇద్దరం వద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. తాగిన మైకంలో మమ్మల్ని కూడా లోపలికి రానివ్వకుండా తను మాత్రమే ఆ అమ్మాయిని గదిలోనికి తీసుకువెళ్ళి పాడు చేసి దాన్ని వీడియో తీసుకున్నాడు అని చెప్తాడు దిలీప్. మీనా కోపంతో సిద్ధార్థ్ దగ్గరకు వెళ్ళి సిద్ధార్థ్ను బాగా కొడుతుంది. మీనా సిద్ధార్థ్ని కొడుతున్న సమయంలో
సిద్ధార్థ్ నోటికి ఉన్న ప్లాస్టర్ ఊడిపోతుంది. సిద్ధార్థ్ ఏడుస్తూ, నన్ను క్షమించండి. ఏదో తాగిన మైకంలో చేశాను. కావాలని చేయలేదు. నన్ను ఏమీ చెయ్యకండి అంటాడు. మీనా కావాలని చేయలేదా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి మైకంలో చేశాను అంటే తను కోల్పోయిన కన్యత్వం తిరిగి వస్తుందా? జీవితం పైన తను కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ చిగురిస్తుందా? తను మునిపటిలా ఏ భయమూ లేకుండా బయట తిరగగలదా? ఈ విషయం బయట తెలిస్తే తను ప్రాణాలతో ఉంటుందా? ఈ సమాజం చూసే చూపులకు తను సమాధానం చెప్పగలదా? మత్తులో జరిగింది అని నువ్వు అన్నంత సాధారణ విషయం కాదు సిద్ధార్థ్ అంటుంది మీనా. సిద్ధార్థ్ ఆ వీడియోని డిలీట్ చేసేస్తాను. తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. దయచేసి మమ్మల్ని చంపకండి అంటాడు. ఇంతలో దిలీప్, మేము మీ అమ్మాయిని ఏమీ చేయలేదు. మమ్మల్ని వదిలేయండి. బాగా ఆకలేస్తుంది అని ఏడుస్తూ ఉంటాడు. మీనా కోపంతో, మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అంటుంది. సిద్ధార్థ్ కోపంతో, తప్పు అయిపోయిందని చెప్తున్నాను కదా, ఇంకా వదిలేయండి. ఆ వీడియో మీకు ఇచ్చేస్తాను. మా నాన్న ఎవరో తెలియక మీరు ఇలా మమ్మల్ని తీసుకువచ్చారు. మా వాళ్ళకి తెలిస్తే మీరు ప్రాణాలతో ఉండరు. ఇంతటితో ఈ విషయం వదిలేస్తే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతారు అంటాడు. మీనా ఏమీ మాట్లాడకుండా దిలీప్కు సిద్ధార్థ్కు మళ్ళీ ప్లాస్టర్ వేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న డీజీపీ శంకర్ నారాయణ, సిద్ధార్థ్ వెళ్ళి ఒక రోజు అయిపోయింది. ఇప్పటి వరకు కనీసం కాల్ కూడా చేయలేదు. స్నేహితులతో కలిసి ఎక్కడైనా తాగి పడిపోయి ఉంటాడు. వీడిని గారాబం చేసి నేనే ఇలా తయారు చేశాను. ఎప్పటికి మారతాడో ఏంటో అనుకుంటూ డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళేసరికి అక్కడ శ్యామ్ వాళ్ళ నాన్న రామారావు గారు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. శంకర్ నారాయణ గారు రామారావు గారిని కలుస్తారు. రామారావు గారు మాట్లాడుతూ, శ్యామ్ నిన్న స్నేహితులతో కలిసి బయటకు వెళుతున్నాను అని చెప్పి వెళ్ళాడు. రాత్రి నుండి ఇంటికి కూడా రాలేదు. స్నేహితులతో ఎక్కడైనా ఉన్నాడేమో, ఉదయం వస్తాడు అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు తన జాడకు తెలియలేదు. పైగా ఫోన్ కూడా కలవట్లేదు. మీ సిద్ధార్థ్ దగ్గర ఏమైనా ఉన్నాడేమో, లేదంటే కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని అడిగి వెళ్దామని వచ్చాను సార్ అంటాడు. ఇంతలో శంకర్ నారాయణ, నేను కూడా వాళ్ళ గురించే అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు. సరే, మీరేమీ కంగారు పడకండి. మా పోలీసులతో నేను వెతికిస్తాను. మీరు వెళ్ళండి, నేను కనుక్కొని మీకు కాల్ చేస్తాను అని చెప్తాడు. శంకర్ నారాయణ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకు ఈ విషయం చెప్తాడు. కారు నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చి వీలైనంత త్వరగా వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళారో కనుక్కోమని చెప్తాడు. దానితో పోలీసులు అంతా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. ఈ విషయం అప్పుడే డ్యూటీకి వచ్చిన కానిస్టేబుల్ హరికి తెలుస్తుంది. హరి వెంటనే పక్కకు వెళ్ళి మీనాకు కాల్ చేస్తాడు. మీనా, నేను అనుకున్నట్లుగానే జరిగింది. సిద్ధార్థ్ కనిపించట్లేదని పోలీసులు అందరూ వెతుకుతున్నారు. వాళ్ళు కనుక కనిపిస్తే నిన్నే అరెస్ట్ చేస్తారు. నీకు పెద్ద సమస్య అవుతుంది. ఇప్పటికైనా నా మాట విని ఆ వీడియో తీసుకుని వాళ్ళని వదిలేసేయ్. నేను డీజీపీ గారితో మాట్లాడతాను. నా మాట దయచేసి విను. సమస్యను పెద్దది చేయొద్దు అంటాడు హరి. మీనా
నువ్వు భయపడకు హరి. నీకు ఏమీ తెలియనట్లే వాళ్ళతో ఉండు. నా గురించి ఆలోచించకు అని కాల్ కట్ చేస్తుంది మీనా. పోలీసులు ఫోన్ నెంబర్స్ ద్వారా చివరిగా వాళ్ళు ఉన్న లొకేషన్ తెలుసుకొని ఆ ప్రదేశానికి వెళ్తారు. శంకర్ నారాయణ కూడా పోలీసులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారేమో అందరూ వెతకండి అంటాడు శంకర్ నారాయణ పోలీసులను. పోలీసులు అంతా వెతుకుతూ ఉంటారు. కాసేపటికి సిద్ధార్థ్ వాళ్ళు వచ్చిన కారు కనిపిస్తుంది. వెంటనే శంకర్ నారాయణ కార్ దగ్గరకు వెళ్తారు. కార్ పక్కనే ఉన్న బాటిల్స్, ఫుడ్డు అవన్నీ పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురి ఫోన్లు కూడా అక్కడే పడి ఉంటాయి. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చింపి పడి ఉండడంతో అక్కడే ఉన్న పోలీస్ ఒకరు, సార్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏ జంతువైనా దాడి చేసింది ఏమో అంటాడు. శంకర్ నారాయణ ఆలోచిస్తూ ఆ ప్రదేశాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇది జంతువు దాడి ఏమీ కాదు. జంతువు అయితే ముగ్గురిని ఒక్కసారిగా దాడి చేయదు కదా. కనీసం ఒకరిపై దాడి చేసినప్పుడు ఇంకొకరు పారిపోయే అవకాశం ఉంటుంది. ఇది జంతువు చేసిన పని కాదు. మనకి అనుమానం రాకుండా వాళ్ళ బట్టలు ఇక్కడే చింపి పడేశారు. ఇది ఎవరో మనుషులు చేసిన పనిలాగానే ఉంది. ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చుట్టుపక్కల అంతా వెతకండి అంటారు శంకర్ నారాయణ. పోలీసులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ ఏ ఆధారము వాళ్లకు దొరకదు. శంకర్ నారాయణ సరే ఈ కారు, ఈ ఫోన్సు ఇవన్నీ తీసుకుని వెళ్దాం పదండి అంటూ అందరూ కలిసి అక్కడ నుండి బయలుదేరుతారు. శంకర్ నారాయణ ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎవరో కావాలని చేసిన పనిలాగానే ఉంది. ఎవరు చేశారు అని ఆలోచిస్తూ ఉంటాడు. స్టేషన్కి చేరుకుంటారు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ దిలీప్ వాళ్ళ నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. శంకర్ నారాయణ గారిని చూడగానే, సార్ మా వాడు కూడా నిన్నటి నుండి కనిపించట్లేదు అంటారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటూ లోపలికి తీసుకువెళ్తాడు శంకర్ నారాయణ. దిలీప్ వాళ్ళ నాన్నగారిని కూర్చోబెట్టి రామారావు గారికి కూడా కాల్ చేసి ఒకసారి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కు రండి అని చెప్తారు. దిలీప్ వాళ్ళ నాన్నగారు ఏమైంది సార్ అని అడుగుతారు. ఒక 5 నిమిషాలు ఆగండి, రామారావు గారు కూడా వస్తున్నారు, వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అంటాడు శంకర్ నారాయణ. కాసేపటికి రామారావు గారు రాగానే శంకర్ నారాయణ మన వాళ్ళు ముగ్గురు కలిసి నిన్న పక్కనే ఉన్న ఫారెస్ట్ ఏరియాకు వెళ్ళారు. అక్కడ ఉన్న వస్తువులను బట్టి వాళ్ళు బాగా తాగినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫోన్లు కూడా అక్కడే పడి ఉన్నాయి. వాళ్ళ ఒంటి పైన ఉన్న బట్టలు కూడా చిరిగిపోయి అక్కడే ఉన్నాయి అని చెప్తాడు. వెంటనే రామారావు గారు ఫారెస్ట్ ఏరియాలో ఏ జంతువైనా దాడి చేయడానికి అది పెద్ద ఫారెస్ట్ ఏరియా కాదు కదా సార్, అక్కడ ప్రమాదకరమైన జంతువులు తిరుగుతున్నట్లు సమాచారం కూడా లేదు, మరి మన వాళ్ళకి ఏమై ఉంటుంది అంటారు. దిలీప్ వాళ్ళ నాన్నగారు ఇది ఎవరో కావాలని చేసిన పని అయి ఉంటుంది, వాళ్ళ మీద అనుమానం రాకుండా ఉండడానికి ఇలా చేసి ఉండొచ్చేమో, ఎవరితో అయినా ఈ ముగ్గురు గొడవ పడి ఉండొచ్చు కదా అంటారు. వెంటనే శంకర్ నారాయణ నాకు కూడా ఆ అనుమానమే కలిగింది, పైగా మా వాడు ఇంకో 5 రోజుల్లో అమెరికాకు వెళ్ళాలి,
ఈ సమయంలో ఇలా జరిగింది. ఏమైందో చాలా జాగ్రత్తగా వీలైనంత తొందరగా కనుక్కోవాలి. ఏమైనా సమాచారం తెలిస్తే మీకు కబురు పెడతాను. మీరు కూడా వాళ్ళకి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయేమో కనుక్కోండి. మీకు తెలిసిన సమాచారాన్ని నాకు అందచేయండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళి అక్కడే ఉన్న పోలీసులకు అందరికీ ఒక 24 గంటల్లో నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. మీరు ఏమి చేస్తారో, ఎలా కనుక్కుంటారో నాకు తెలీదు. వాళ్ళని బంధించిన వాళ్ళు ఎవ్వరైనా సరే నా కళ్ళ ముందు ఉండాలి. వీలైతే బంధించిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. నేను చూసుకుంటాను. కానీ నా కొడుకు మాత్రం తిరిగి రావాలి అంటాడు. పోలీసులంతా సిద్ధార్థ్ గురించి వెతుకుతూ ఉంటాడు. హరి ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు. మీనా కనీసం నేను చెప్పింది కూడా వినట్లేదు. ఇక్కడ పరిస్థితి తనకు అర్థం కావట్లేదు. నేను ఎలాగైనా ఒకసారి కలవాలి అనుకుంటూ మీనా దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. మీనా ఇంటి దగ్గరే ఉంటుంది. హరి కంగారుగా మీనా ఇంటికి వెళతాడు. హరిని చూసిన మీనా కంగారుగా బయటకు వస్తుంది. ఏంటి హరి, కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? ఏమైంది అంత కంగారుగా కనిపిస్తున్నావు అంటుంది మీనా. నువ్వు మాత్రం ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఆ కొట్టంలో పడేసి హాయిగా ఇంట్లో కూర్చున్నావు. బయట ఏమి జరుగుతుందో నీకు తెలియదు కదా. సిద్ధార్థ్ను బంధించిన వారు ఎవరో తెలుసుకోవాలని డీజీపీ గారు చాలా కోపంగా ఉన్నారు. పైగా వాళ్ళ ముగ్గురి ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ కారు, వాళ్ళ వస్తువులు కూడా తీసుకువచ్చారు. అక్కడ వరకు వెళ్ళిన వారికి ఆ కొట్టంలో ఆ ముగ్గురి వరకు వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. 24 గంటల్లో సిద్ధార్థ్ జాడ కనుక్కోమని మా పోలీసులందరికీ ఆదేశం కూడా ఇచ్చారు. పైగా తీసుకువెళ్ళిన వారు ఎవరైనా సరే ఇబ్బంది అనిపిస్తే ఎన్కౌంటర్ కూడా చేయమని, ఏమైనా ఇబ్బంది అయితే ఆయనే చూసుకుంటామని కూడా చెప్పారు. సిటీలో పోలీసులు అంతా అదే పనిలో ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు మీనా. రా వెళ్దాం. డీజీపీ గారితో మాట్లాడదాం. ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. శంకర్ నారాయణ గారు పైకి కనపడినంత మంచివారు కాదు. నాకు తెలుసు ఆయన గురించి. నాకు భయంగా ఉంది. ఆ ముగ్గురి విషయం తెలిస్తే నిన్ను ఆయన వదిలిపెట్టరు. ముందే మనం వెళ్ళి ఏదో ఒక విధంగా ఆయనతో మాట్లాడదాం. రా మీనా వెళ్దాం అంటాడు హరి. మీనా ఎటువంటి పరిస్థితి అయినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను హరి. తప్పు చేసింది వాళ్ళ కొడుకులు కదా. గాయపడింది నా బిడ్డ. నేను ఎందుకు భయపడాలి? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురొచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది మీనా. పిచ్చిదానిలా మాట్లాడకు మీనా. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు. చాలా దుర్మార్గులు. మనం ఏం చేసినా వాళ్ళకున్న పదవితో, పలుకుబడితో వాళ్ళు చేసిన తప్పులు బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. మనం వాళ్ళ ముందు నిలబడలేము అంటాడు హరి. ఈ విషయంలో ఎవరి మాట వినదలుచుకోలేదు హరి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అంటుంది మీనా. సరే, ఆ ముగ్గురిని ఏం చేశావు అని అడుగుతాడు హరి. నేను ఇంకా ఏమీ చేయలేదు. తిండి పెట్టకుండా అక్కడే ఉంచేశాను.
తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక అలాగే చావాలి వాళ్ళు కొన్ని రోజులు. వాళ్ళకి బాధ అంటే ఏంటో తెలిసి రావాలి ముందు అంటుంది మీనా. ఉదయం నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాను. మన అంజుని పాడు చేసింది సిద్ధార్థ్ ఒక్కడే అంట. మిగిలిన ఇద్దరు వద్దు అని చెప్పినా కూడా వినకుండా సిద్ధార్థ్ తాగిన మైకంలో ఒక్కడే అంజుని గదిలోనికి తీసుకువెళ్ళి బలవంతం చేసి దాన్ని కెమెరాతో షూట్ చేసుకున్నాడట. మొత్తం చేసింది ఆ డీజీపీ కొడుకు సిద్ధార్థ్ మాత్రమే అంటుంది మీనా కోపంతో. ఇంతలో హరి, చంపడం వరకు వెళ్ళకు మీనా. నువ్వు ఆ డీజీపీ శంకర్ నారాయణ గారిని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. ఏం జరుగుతుందా అని. ఖచ్చితంగా తెలుసుకుంటారు. అప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేమో చెప్తే వినట్లేదు అంటూ మాట్లాడుతూ ఉండగా కుమార్ ఆఫీస్ నుండి వస్తాడు. హరి కుమార్ని చూసి కంగారుగా, సరే మీనా, నేను వెళ్తున్నా అంటూ బయలుదేరుతాడు. ఇంతలో కుమార్, ఏదో పని మీద వచ్చినట్లున్నావు హరి అంటాడు. అదేం లేదు కుమార్, ఒక కేసు పని మీద ఇటుగా వెళుతూ ఆగాను. ఇక నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతాడు హరి. మీనా ఏమీ మాట్లాడకుండా ఇంట్లోనికి వెళ్ళి ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఏమైనా పర్లేదు, కానీ నా కూతురికి న్యాయం జరగాలి. దానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా కూతుర్ని పాడు చేసినందుకు ఆ సిద్ధార్థ్కి శిక్ష పడాల్సిందే. తను జీవితాంతం ఆ శిక్షను అనుభవించాల్సిందే. సిద్ధార్థ్కి సపోర్ట్ చేసినందుకు శ్యాము, దిలీప్కి కూడా శిక్ష తప్పదు అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇదంతా చూసిన కుమార్కి అనుమానం వస్తూ ఉంటుంది. మీనా ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. మీనా కూడా ఎప్పుడూ ఉన్నట్టుగా ఉన్నట్లు లేదు. అంజు అసలు బయటకు రావట్లేదు. ఈరోజు ఏమో హరి, మీనా నా వైపు చూసి చాలా కంగారు పడ్డారు. నాకు తెలియకుండా ఏదో జరిగింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మీనా, అన్నం తినడానికి వస్తారా అని అడుగుతుంది. కుమార్ అనుమానంతో, ఎప్పుడు ఇంటికి రాని హరి ఎందుకు మన ఇంటికి వచ్చాడు? నేను రాగానే మీరిద్దరూ కంగారుగా మీరు మాట్లాడేది ఎందుకు ఆపేశారు? నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నావా మీనా అని అడుగుతాడు అనుమానంతో. లేదండి, మీకు తెలియకుండా నేనేం చేస్తాను అంటుంది మీనా. సరే, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అంటూ కుమార్ గదిలోనికి వెళ్ళిపోతాడు. మీనా మనసులో, ఈ విషయం ఈయనకు తెలిస్తే ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే తాగి ఆరోగ్యం చాలా వరకు పాడైపోయింది. అంజుకి ఇలా అయింది అని తెలిస్తే తనకి న్యాయం జరగాలి అనే ఆలోచన లేకుండా ఇంకా తాగుడికి బానిసైపోతారు. ఈయనతో చెప్పకపోవడమే మంచిది అనుకుంటుంది. అంజు పక్కనే పడుకుని అంజుకి ధైర్యం చెప్తూ నిద్రపుచ్చుతూ ఉంటుంది మీనా. మీనా ధైర్యంగానే ఉన్నా హరి మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. పోలీసులు సిటీ చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటారు. హరి ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తనతో పాటు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ వచ్చి, ఏంటి హరి, నీ డ్యూటీ అయిపోయింది కదా, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. వెళ్తున్నా అంటాడు హరి.
వెళ్ళు వెళ్ళు, లేదా ఇప్పుడు ఆ డీజీపీ సార్ వస్తే ఇక్కడే ఉంచేస్తాడు. తన కొడుకు దొరికే వరకు మనల్ని చంపేసేలా ఉన్నాడు. మన వాళ్ళంతా తిండి తిప్పలు లేకుండా అదే పనిలో ఉన్నారు. ఎలాగైనా ఉదయం కల్లా వాళ్ళని బంధించిన వాళ్ళని పట్టుకోవాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు. హరి ఏమి చేయాలో తెలియక బాగా మందు తాగుతూ ఈ సమస్యకు నేనే ఎలాగైనా పరిష్కారం చూపించాలి, లేదా మీనా తన కుటుంబం ఇబ్బందుల్లో పడతారు అనుకుంటూ ఉంటాడు. ఉదయం అవుతుంది. మీనా ఎప్పటిలాగే కుమార్ ఆఫీస్కు వెళ్ళగానే అంజుకి చెప్పి ఆ ముగ్గురి దగ్గరకు బయలుదేరుతుంది. ఆ పాడుపడిన కొట్టం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ కొట్టం తలుపులు తెరిచి ఉంటాయి. మీనాకి ఏమీ అర్థం కాక హడావిడిగా లోపలికి వెళ్ళి చూస్తుంది. మీనా లోపలికి వెళ్ళి చూసేసరికి సిద్ధార్థ్, శ్యామ్, దిలీప్ ముగ్గురు అక్కడ ఉండరు. వాళ్ళను కట్టేసిన తాళ్ళు, ప్లాస్టర్స్ అన్నీ అక్కడే పడి ఉంటాయి. అయోమయంతో మీనా అక్కడే కూర్చుని ఉండిపోతుంది. మిగిలిన భాగం తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.